హాయ్ అండి. నమస్తే. నేను మీ సుజాతని. ఈరోజు మనం కరకరలాడే ఈ ఆనియన్ క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక పావు కిలో క్యాబేజీ తీసుకున్నానండి. ఈ క్యాబేజీ సన్నగా ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టూ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ క్యాబేజీ రెండు కలిపి పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. లైక్ చేయండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్. మీరు జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చండి. ఇప్పుడు శనగపిండి తీసుకుందాం. 4 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి. బియ్యపిండి వేసుకుంటే పకోడీలు బాగా కరకరంటాయి. కొంచెం కలర్, ఫుడ్ కలర్ వేసుకున్నామండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపేటప్పుడు 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుంటే చాలా కలుపుకోవటానికి ఈజీగా ఉంటుంది. మనం చేతికి కొంచెం వాటర్ అలా వేసుకొని కలుపుకుంటుంటే సరిపోతుందండి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేయడం వల్ల పకోడీ సరిగా రాదు. ఇది మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత పకోడీ పిండి ఇలా సన్నగా కొంచెం కొంచెం వేసుకోవాలి. బాండీకి నిండుగా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుంటాయండి. ఇలా వేసుకొని ఇలా వేగనివ్వాలి. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇవి పక్కన తీసుకుందాం. ఇలా 2 టైమ్స్ వేసుకొని పక్కన తీసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో నేను జీడిపప్పు, పల్లీలు వేయించుకొని గార్నిష్ కోసం వేసుకున్నానండి. ఇవి పకోడీ తినేటప్పుడు ఇవి కూడా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు బాగా ఇష్టపడతారు. నేను వీటిని బాండీలో వేపకుండా ఇలా వేపుతున్నాను. ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాండీలో మొత్తం వేస్తే మాడిపోతాయని ఇలా వేయించినామండి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేయించుకొని పైన డెకరేషన్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ డాబా స్టైల్గా ఉండే ఈ కరకరలాడే పకోడీ మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.